సీయోను కీర్తనలో నుండి 89వ పాట. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. నిన్ను నమ్మిన పిల్లలం మేము నిలచి ఎదిగడి తీగలం. నిన్ను నమ్మిన పిల్లలం మేము నిలచి ఎదిగడి తీగలం. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి. అందరూ చెప్పండి. యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. సత్తు గల భూమిలో ఒలీని సత్తగా నాటించెను. సత్తు గల భూమిలో ఒలీని సత్తగా నాటించెను. శ్రేష్ఠ ఆశించే నా ప్రభువు భ్రష్టమై ఫలించెను. శ్రేష్ఠ ఆశించే నా ప్రభువు భ్రష్టమై ఫలించెను. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. ఫలించు దళాలన్నిటి నా యేసు పరదేశిగా చేయును. ఫలించు దళాలన్నిటి నా యేసు పరదేశిగా చేయును. ఫలింపు ప్రతి తీగను నా ప్రభువు పారవేయును అగ్నిలో. ఫలింపు ప్రతి తీగను నా ప్రభువు పారవేయును అగ్నిలో. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. పరిశుద్ధాత్ముని సహాయం ఆశించి ఫలించుము సోదరా. పరిశుద్ధాత్ముని సహాయం ఆశించి ఫలించుము సోదరా. ఎత్తుడుగా నాతో ఓ ప్రియుడా, వ్యసనకాతుడా నీవేగా. ఎత్తుడుగా నాతో ఓ ప్రియుడా, వ్యసనకాతుడా నీవేగా. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షావల్లి. కారు ద్రాక్షలు కాసిన కారణము కారు ద్రాక్షలు కాసిన కారణము కనిపెట్టును ప్రభువు.
క్షమించి కరుణించును. క్షమించమని వేడినా నా ప్రభువు క్షమించి కరుణించును. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. పశ్చాత్తాపము నొందినా ఓ ప్రియుడా పారదోలును చీకటి. పశ్చాత్తాపము నొందినా ఓ ప్రియుడా పారదోలును చీకటి. వెలుగిమ్మని వేడినా నా ప్రభువు వెలిగించి నడిపించును. వెలుగిమ్మని వేడినా నా ప్రభువు వెలిగించి నడిపించును. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. నిన్ను నమ్మిన పిల్లలం మేము ఎదిగలిగలం. నిన్ను నమ్మిన పిల్లలం మేము నిలచేరిగలం. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. పశ్చాత్తాపము నొందినా ఓ ప్రియుడా పారదోలును చీకటి. పశ్చాత్తాపము నొందినా ఓ ప్రియుడా పారదోలును చీకటి. వెలుగిమ్మని వేడినా నా ప్రభువు వెలిగించి నడిపించును. వెలుగిమ్మని వేడినా నా ప్రభువు వెలిగించి నడిపించును. నిజమైన ద్రాక్షావల్లి యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. అందరూ ఆత్మలు. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. నిన్ను నమ్మిన పిల్లలం మేము నిలచి ఎదిగలిగలం. నిన్ను నమ్మిన పిల్లలం మేము నిలచి ఎదిగలిగలం. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు ఉత్తమ ద్రాక్షావల్లి. ఉత్తమ ద్రాక్షావల్లి. ఉత్తమ ద్రాక్షావల్లి. ఉత్తమ ద్రాక్షావల్లి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా.
అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. నేనేమి ఇవ్వగలను తండ్రి, నేనేమి అర్పించు ప్రభువా. నేనేమి ఇవ్వగలను తండ్రి, నేనేమి అర్పించు ప్రభువా. నన్నే నీకు కానుకగా అర్పించునయ్యా, నన్నే నీకు కానుకగా అర్పించునయ్యా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. పాపమనే భూమిలోన పడి ఉన్న నాకై పొట్టివాడనై బ్రతుకుతున్న నాకై, పాపమనే భూమిలోన పడి ఉన్న నాకై పొట్టివాడనై బ్రతుకుతున్న నాకై, దేవునితో సమానతను విడిచావా. నా కొరకై దిక్కునిగా మారావా, దేవునితో సమానతను విడిచావా. నా కొరకై దిక్కునిగా మారావా. మరణము వరకు, శిలువ మరణము వరకు, మరణము వరకు, శిలువ మరణము వరకు తగ్గించుకున్నావా. యేసయ్యా ప్రాణమునే అర్పించావా. తగ్గించుకున్నావా. యేసయ్యా ప్రాణమునే అర్పించావా. యేసు ప్రాణమునే అర్పించావా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. నీ కృపతో నన్ను పిలిచి ప్రత్యేకపరచావు. నీ శ్వాస నిరీక్షణలు నన్ను నిలవబెట్టావు. నీ కృపతో నన్ను పిలిచి ప్రత్యేకపరచావు. నీ శ్వాస నిరీక్షణలు నన్ను నిలవబెట్టావు. నీ ఆత్మశక్తిని నాకిచ్చావా. సాతాను శక్తిని జయించుటకు నీ ఆత్మశక్తిని నాకిచ్చావా. సాతాను శక్తిని జయించుటకు అంతము వరకు, మరణంతము వరకు, అంతము వరకు, మరణంతము వరకు నిన్ను నేను మరువను దేవా. యేసయ్యా ప్రాణమునే అర్పించావా. నిన్ను నేను మరువను దేవా. యేసయ్యా నా కొరకే జీవించేదా. యేసు నీ కొరకే జీవించేదా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. నేనేమి ఇవ్వగలను తండ్రి, నేనేమి అర్పించు ప్రభువా. నేనేమి ఇవ్వగలను తండ్రి, నేనేమి అర్పించు ప్రభువా. నన్నే నీకు కానుకగా
నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. నేనేమి ఇవ్వగలను తండ్రి, నేనేమి అర్పించు ప్రభువా. నేనేమి ఇవ్వగలను తండ్రి, నేనేమి అర్పించు ప్రభువా. నన్నే నీకు కానుకగా అర్పించునయ్యా, నన్నే నీకు కానుకగా అర్పించునయ్యా, నన్నే నీకు కానుకగా అర్పించునయ్యా, నన్నే నీకు కానుకగా అర్పించునయ్యా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, రక్షించావా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, రక్షించావా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధమైన మా దేవానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అవును తండ్రి, యొక్క ఉదయకాల సమయములో తండ్రి దేవా, ఈ పునరుద్ధాన దినమున దేవా, ఈ పునరుద్ధాన శక్తిని దేవా ప్రభువా అయా మీరు మాకు ఇచ్చి ఉన్నారు దేవా. స్తోత్రములు దేవా. అయా పోయిన పునరుద్ధాన దినము నుంచి పునరుద్ధాన దినం వరకు దేవా మీరు ఎక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయా ఇదిగో తండ్రి దేవా, ఎక్కడ వారమైనప్పటికీ ఎప్పుడు వారమైనప్పటికీ దేవా ప్రభువా అయా మీరు మమ్మల్ని ప్రేమించి దేవా ప్రభువా మీ ప్రేమలో మమ్మల్ని నిలబెట్టిన మా దేవుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ప్రభువా. అయా ఇదిగో తండ్రి దేవా, సమయమును దేవా సద్వినియోగము చేసుకున్నటకు దేవా అయా ఇదిగో తండ్రి దేవా స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క దేవా మధ్యాహ్న కాల సమయము తండ్రి దేవా స్తోత్రములు దేవా ప్రభువా. అయా ఇదిగో తండ్రి దేవా ఈ మార్గంలో దేవా స్తోత్రములు దేవా. అయా నీ పక్షమున దేవా స్తోత్రములు యుద్ధము చేయుటకు దేవా ఇంతవరకు మమ్మల్ని దేవా ఇతర రంగములో నిలబెట్టి దేవా యుద్ధ సన్నద్ధులుగాను దేవా ప్రభువా మమ్మల్ని ఉంచి దేవా ప్రభువా యుద్ధమునకు సిద్ధ మనస్సును మాకు దయచేసిన మా దేవుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాయన. అయా ఇదిగో తండ్రి దేవా ఇంతవరకు దేవా ఆరాధనలో నీ కృప తోడు గుంచారు దేవా. అయా ఇదిగో దేవా తండ్రి కీర్తన ద్వారా దేవా ప్రభా ఈ పాటల ద్వారా దేవా తండ్రి మీరు మహిమ పరిచి ఉండగా దేవా స్తోత్రములు దేవా. అయా ఇదిగో కీర్తనలోను దేవా ఉత్తర ప్రత్యుత్తరములతో ఉన్న తండ్రి దేవా అయా మీరు మాతో ఏం మాట్లాడి ఉన్నారో తండ్రి స్తోత్రములు దేవా. అవును దేవా తండ్రి నీ మాటని దేవా వినుటకు దేవా ప్రభా అర్థము చేసుకున్నటకు దేవా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయా ఇదిగో తండ్రి మమ్మల్ని మీరే ప్రభు తండ్రి మీ ఆలోచనలో దేవా మీ సిద్ధములోనికి దేవా ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి దేవా. నీ మాట వినుటకు దేవా ప్రభువా తినుటకు దేవా మాకు శక్తిని బలమును మాకు అనుగ్రహించు. శత్రువుడు మమ్మల్ని ఎక్కడ దేవా ప్రభువా తండ్రి దేవా మోసగించకుండా దేవా దాన్ని గుర్తుపట్టటకు దేవా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అపవాది యొక్క తంత్రములను గుర్తుపట్టి తొక్కుటకు దేవా మీరే దేవా ప్రభువా మాకు కృపను అనుగ్రహించండి దేవా స్తోత్రములు దేవా. మీ అగ్ని చేత నింపండి దేవా, మీ ఆత్మతో దేవా సంధించండి దేవా. అయా నీ సమృద్ధి జీవమును తినుటకు దేవా ప్రభువా ఆ జీవములోనికి దేవా ఎండిన ఎముకలమును దేవా ప్రభువా జీవంప చేసుకున్నటకు దేవా మీ శక్తిని బలమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. ఇంకా తండ్రి మమ్మల్ని మేము దేవా ప్రభువా నిజముగా మా సొత్తు కాదని మీరు మమ్మల్ని విలువ పెట్టి కొని ఉండాలని తండ్రి అయ్యా మేము గుర్తుంచుకుని దేవా ఆత్మలో గ్రహించుకున్నటకు దేవా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఇంతవరకు దేవా ప్రభువా నీ నామ మహిమార్థంగా జరిగించమని అడుగుతున్నాం దేవా. అయా నీ సంపూర్ణ చిత్తమే మా పట్ల జరుగుటకు దేవా అయా మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో తండ్రి దేవా స్తోత్రములు దేవా ఆ మాటకు చెవి ఎక్కుటకు కృపద ఇచ్చేమని ఆత్మలో గుర్తుపట్టుటకు దేవా స్తోత్రములు దేవా. ఆత్మీయ క్షేమాభివృద్ధిని
దయచేయమని అడుగుతున్నాం దేవా. స్తోత్రములు దేవా. అట్టి రీతిగా ప్రతి ఒక్కరిని దేవ క్రమం గాను మర్యాద గాను దేవా ప్రభా అయ్యా చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు తండ్రి నీ స్వాధీనములో కూర్చుండబెట్టు దేవా. అయ్యా ప్రతి అంధకారము చీకటి యేసు క్రీస్తు నీ నామములో సంగముగా బంధిస్తున్నాము తండ్రి దేవా. నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అట్టి రీతిగా దేవా మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడును నజరైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆరోగ్యస్తున్న ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద కత్తి వాయిద్యముతో పాడదగిన దావీదు కీర్తన. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతో నన్ను నశింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపగా ఇందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నేను మూలుగుచు అలిసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడిసి నా పరుపు మీద నా పరుపు తెల చేస్తున్నాను. నా కన్నీళ్ల చేత నా పలక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన దని వినివాడు. పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు వెళ్ళుదురు. ఈ కీర్తన బట్టి ప్రభువా స్తోత్రములు తండ్రి ప్రభువా. తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా. మా ఎముకలు అదురుసున్నవి తండ్రి. స్తోత్రములు తండ్రి. బాగు చేయి తండ్రి. నీకే స్తోత్రములయ్యా. స్తోత్రములు తండ్రి. తండ్రి స్తోత్రములు ప్రభువా. కీర్తన బట్టి మీకే స్తోత్రములు. కీర్తన బట్టి నీకే స్తుతులు తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుడు తన కృపకల హస్తాల కింద దాచి కాపాడేందుకై ఆ దేవుని పరిశుద్ధ నామానికి అందరం కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు. రండి మనం ఈ దినము వాక్యం ధ్యానించుకున్నప్పుడు కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకుని మరలా మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యం. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై
శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ మాటలు మీరే ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ ఆత్మీయత ప్రభువా మా అందరితో మాట్లాడి నడిపించమని, సమస్తం మీ స్వాధీనం ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమీలో ఉన్నటువంటి సంఘములకు లెటర్ రాస్తూ చెప్తున్నాడు. మెట్టుకు ప్రభైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఏ ఆలోచన చేసుకొనొద్దు? శరీర విషయమైన ఆలోచన చేసుకొనొద్దు. నిజానికి ఇక్కడ కొంచెము 14:8 చూడండి. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు మారమై ఉన్నాము. చాలు. ఇక్కడ చూస్తుంటే శరీర ఆలోచన చూస్తుంటే సహోదరులారా, ఈ లోకంలో కొంచెం తినాలి, కొంచెం తాగాలి, ఈ బాడీని కొంచెము రెస్ట్ లో పెట్టాలి, కొంచెం సుఖముగా ఉండాలి, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడికి మనం చదువుకుంటున్నాం, మనం బ్రతికినను ప్రభు కొరకే బ్రతకాలి, మనం చనిపోయినను ప్రభు కొరకే చనిపోవాలి. ఇంక చదవండి. తాను మృతులకును సజీవులకును ప్రభు అయినటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. క్రీస్తు చనిపోయి మరలా బ్రతికింది ఎందు నిమిత్తం అంట? మృతులైన ప్రతి వారిని సజీవులుగా చేసి వాని క్రీస్తు తన ఆత్మ చేత నిలబెట్టి, ఇప్పుడు నిలబడిన వారు బ్రతికినను చనిపోయినను తిన్నను తినకపోయినను దేని కొరకు బ్రతకాలంట? క్రీస్తు కొరకు. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతకాలి. అందుకే కదా క్రీస్తు మన అందరి పాపముల నిమిత్తము సిలువ మ్రాను మీద తన ప్రాణం పెట్టింది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు క్రీస్తు ప్రభుల వారు సిలువ మీద తన ప్రాణం పెట్టింది? మన మృతులైన మన అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టడానికి. స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రీస్తు చనిపోయి మృతులుగా ఉన్న పాతాళములో ఉన్న వారికి దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వారిని చెరగా పట్టుకుని తిరిగి లేపి ఉన్నాడు. భూమి మీద సజీవులుగా క్రీస్తును ధరించుకుని ఎవరైతే ఉన్నారో వారికి కూడా దేవుడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే క్రీస్తు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి బతికి తిరిగి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా.
ఆ మాట చదవండి. క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. క్రీస్తు చనిపోయి బ్రతికింది దేనికోసము? స్తోత్రం, హల్లెలూయా. అంతవరకు క్రీస్తులో మనల్ని బ్రతికించడానికి. స్తోత్రం, హల్లెలూయా. అంతవరకు క్రీస్తులో మనల్ని బ్రతికించడానికి. ఈ బ్రతుకు శరీరాన్ని అనుసరించి బ్రతికే బ్రతుకు కాదు. స్తోత్రం, హల్లెలూయా. మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మ చేత, ఆత్మ సంబంధంగా క్రీస్తు కొరకు బ్రతికేదే బ్రతుకు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. స్తోత్రం, హల్లెలూయా. ప్రశస్తనాడు, హల్లెలూయా. సహోదరులారా, తలకిందులుగా చనిపోయిన పేతురు ఇప్పుడు ఎవరి కోసం చనిపోయాడు? చెప్పండి సహోదరులారా. తలకిందులుగా చిలువ వేయబడి ప్రాణము అప్పగించిన పేతురు ఎవరి కొరకు చనిపోయాడు? క్రీస్తు కొరకు. స్తోత్రం, హల్లెలూయా. శిరచ్ఛేదనం చేయబడిన పౌలు ఎవరి కొరకు చనిపోయాడు? స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కొరకే. లేకపోతే పౌలుకి ఆ మరణము వచ్చి ఉండేది కాదు. స్తోత్రం, హల్లెలూయా. పౌలు ఏ నేరం చేశారని పౌలు యొక్క శిరస్సును తీసివేశారు? స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కొరకు బ్రతుకుచున్నాడు కాబట్టి శరీర సంబంధమైన వ్యక్తులకి స్తోత్రములు ఈ యొక్క పౌలు ఎలా కనబడుతున్నాడు? స్తోత్రం, హల్లెలూయా. బహు కఠినముగా కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. స్టెఫను ఎవరి కొరకు రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నాడు? చెప్పండి సహోదరులారా. ఎవరి కొరకు? స్టెఫను కొరక? స్టెఫను కొరకు రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నాడా? స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు కొరకు నిలబడుతున్నాడు కాబట్టి క్రీస్తు కొరకే ప్రాణం పెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజున ఆది అపోస్తలులు తిన్నను ప్రభు కొరకే జీవించారు, బ్రతికిలను ప్రభు కొరకే జీవించారు, తినకపోయినను ప్రభు కొరకే జీవించారు, చనిపోయినను ప్రభు కొరకే జీవించారు. ఈ రోజున అట్టి అనుభవము ఈ యొక్క క్రొత్త నిబంధన సంఘము ఆత్మలో అనుభవించునుగాక. ఉందా మనసు? మనసు ఉందా సహోదరులారా? సహోదరులారా, మనసుందా? స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభు ప్రాణం పెట్టి బ్రతికి ఉన్నాడు. మృతుల్ని ఓడించి బ్రతికి లెగిచి ఉన్నాడు. లెగిచి ఉన్న ప్రభు ఆత్మగా మన మధ్యలో ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్న ఆ ఆత్మ అయిన ప్రభువుని కలుసుకోవాలంటే సహోదరులారా, మనము కూడా ఇరుకు మార్గములో వెళ్ళవలసినదే. ఆ క్రీస్తు వెళ్ళిన మార్గములో వెళ్ళవలసినదే. స్తోత్రం, హల్లెలూయా. మన క్రీస్తుకి ఈ లోకము ఎట్లా ఉన్నదంట? మురికి గుట్టగా ఉన్నది. మురికి గుట్టగా ఉన్నది. ఈ లోకము క్రీస్తుకి మురికి గుడ్డగా ఉన్నది. క్రీస్తుకు మురికి గుడ్డగా ఉంటే మరి మనకి ఎట్లా ఉండాలి? స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకము చెట్టుగా ఉండాలా, మురికి గుడ్డగా ఉండాలా? క్రీస్తుని వెంబడిస్తున్న శిష్యులకి లోకము చెట్టుగా సువాసన రావాలా, లోకము మురికి గుడ్డగా కనపడాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రతికి ఉన్నాడు క్రీస్తు. బ్రతికి ఉన్నాడు క్రీస్తు. ఆ బ్రతికి ఉన్న క్రీస్తు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? సంగమా, సంగమా, ఇదిగో క్రీస్తు ఆత్మ మనతో మాట్లాడుచుండగా విశ్వాసం ఉన్నవారు శక్తి పొందునుగాక.
హల్లెలూయా హల్లెలూయా. ఆదరణీయపడకు, భయపడకు, చెరియకు. శరీర విషయము, శరీర మనస్తత్వము కృంగతీస్తున్నప్పటికీ కూడా హల్లెలూయా ఇదిగో ఒక పక్క క్రీస్తు బ్రతికి ఉన్నాడు. దానికి విశ్వాసము బహు బలముగా స్థిరపడాలి. వేరు పారాలి, వేరు తన్నాలి. విశ్వాసము యొక్క చెట్టు ఇది గాలికి పడేది కాదు, ఇది మాటలకు పడేది కాదు, ఇది అలలకు పడితే పడేది కాదు. హల్లెలూయా. ఎందుకు ఈ చెట్టు యొక్క స్తోత్రములు పునాది క్రీస్తు అయ్యున్నాడు. ఇట్లాంటి తుఫానుల్ని ఎదిరించేవాడే మన ప్రభు. ఇట్లాంటి ఎన్నో గాలులు సుడిగుండాలని ఎదిరించిన వాడే మన క్రీస్తు. ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలుగై ఉండెను. వెలుగు సంబంధులందరూ కూడా ఈ శరీరం యొక్క మనస్సును జయించు వారైనారు. స్తోత్రం స్తోత్రం. ఇదందరికీ జీవము రాదు. ఈ మాట అందరికీ జీవము రాదు. హల్లెలూయా. ఇంకా శరీర సంబంధులు ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా. ఆమె ఒక్క మాట అర్థం. 14-17 వాక్యం చూడండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, ఆ దేవుని రాజ్యం ఎలా ఉంది? ఆ దేవుని రాజ్యం ఎలా ఉంది? భోజనంతో ఉందా? ఏదో కొంచెం ఈ లోకంలో తాగి తృప్తి పొంది, తిని కొంచెం తృప్తి పొంది, కొంచెం విందు ఇస్తూ విందు తీసుకుంటూ ఈ లోకం కోసం బ్రతికేదిగా ఉందా దేవుని రాజ్యం? పరిశుద్ధాత్మయందు ఆనందమై ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యం ఎక్కడ లేదు సహోదరులారా. తిరిగి లేచిన క్రీస్తు ఎక్కడ ఏ హృదయములో ఉన్నాడో, తిరిగి లేచిన ప్రభు ఎవరి హృదయములో సింహాసనం వేసుకున్నాడో వారిలోనే దేవుని రాజ్యం ఉంది. వారిలో దేవుని శక్తి ఉన్నది, వారిలో దేవుని అభిషేకం ఉన్నది. వారు మాత్రమే సహోదరులారా ఈ శరీర మనసును, శరీర ఆలోచనను, శరీర తలంపును అన్ని కూడా జయించగలరు. ఇది ఎంతమందిలో జరుగుతుంది? ఇక్కడ ఉన్న మనలో ఎంతమందిలో జరుగుతుంది? ఎంతమంది దీన్ని జయించగలుగుతున్నారు? ఈ శరీర మనస్తత్వమును క్రీస్తు ఆత్మ చేత ఎంతమంది దాన్ని జయించి దాన్ని పాదాల కింద తొక్కి ప్రభు తిరిగి లేచిన ప్రభు బ్రతికి తిరిగి లేచిన ప్రభుని పైకెత్తుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. తిరిగి లేచిన ప్రభువుని సంతోషముగా ఆరాధిద్దాము. తిరిగి లేచిన ప్రభు మనవును కూడా తిరిగి లేపుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనకంటే ముందుగా పితరులందరినీ కూడా ధర్మశాస్త్రం ఉన్న పరిశుద్ధులందరూ కూడా తిరిగి లేపి ఉన్నాడు. మృతులందరూ తిరిగి లేచి ఉన్నారు. ఇప్పుడు సజీవులైన మనతో కూడా తిరిగి లేచిన ప్రభు ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసం ఉందా? ఈ మాట విశ్వాసం ఉందా?
కూర్చుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నాకు తెలియపరిచిన మాట ఇదే. నేను ఇక్కడ ఒక పెద్ద ప్రసంగం చేయడానికి రాలేదు. ఇదే ఈ రోజున నాకు దేవుని పరిశుద్ధాత్మను ఇచ్చిన మాట. తిరిగి లేచిన వారు ఆరాధించండి, తిరిగి లేచిన వారు ఆరాధించండి. మన ప్రభు తిరిగి లేచి ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు. మన ప్రభు చనిపోయిన వాడు కాదు, మన దేవుడు సజీవుడు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఆ దేవుడు సజీవుడై ఉండాలి. ఇదిగో ఆ సజీవుడైన దేవుడు ఈ రోజున మనకు దొరికినందుకై స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొందరికి ఆ విశ్వాసం రాట్లా. తిరిగి లేవిస్తే ఇక నా వల్ల కాదు, నా దొంగతనము మానలేను, నా తిండి ఎగిరిపోయింది, నా కడుపు ఎగిరిపోయింది. స్వార్థపరుడా, తిండి కోసమే కూర్చో, తిండి కోసమే కూర్చో, నీ కడుపును పోషించడానికే కూర్చో. తిరిగి లేసే మనసు లేదు, తిరిగి లేసే మనసు లేదు. ఎవరికైతే తిరిగి లేకపోవడం, ఎందుకంటే మనందరికి ముందు మన ప్రభు బ్రతికి తిరిగి లేచున్నాడు. విశ్వాసం ఉన్న వారిలో కడుపులో నుంచి ఆ జీవజల నది ప్రవహిస్తున్నది. అది తూర్పుకి వెళ్ళిపోతున్నది, పడమటికి వెళ్ళిపోతున్నది, ఉత్తరముకి వెళ్ళిపోతున్నది, దక్షిణములకు వెళ్ళిపోతున్నది. ఈ నది 4 దిక్కులు ప్రవహిస్తున్నది. ఈ ప్రవహించడానికి మనసు లేని దొంగలు, స్వార్థపరులు, కపుటులు, దేశధరులు, తిండి బాతులు సంఘములు ఇంకా కొందరు తాగి ఉన్నారు. అట్టివారి కూడా ప్రభు, అట్టివారి కూడా వినిపించు ప్రభు, అట్టివారిని కూడా వినిపించు ప్రభు. ప్రతి స్వాదము తొలగిపోనుగాక, అక్కడ సర్పం యొక్క ప్రతి తంత్రము ఒక్కొక్క హృదయ తరంగముల నుంచి కూలిపోనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమ పడిన క్రీస్తు మనస్సును ఆయుధముగా ధరించుడే. కృప. ఆ మనసు ఎవరికి కావాలి? ఆ మనసు ఎవరికి కావాలి? ఆ మనసు ఎవరికి కావాలి? ముసుగు వేసుకుని కూర్చోకు, ముసుగు వేసుకుని కూర్చోకు. ప్రతి ధర్మశాస్త్ర ముసుగు తొలగించా. పదే పదే పరిశుద్ధాత్ముడు కేక వేస్తుంటే మనసు లేని స్వార్థపరులారా, ఒక్కొక్కరు ఆత్మలో జీవం పొందును గాక, ఆత్మలో శక్తి పొందును గాక, ఆత్మలో బలము పొందును గాక. మన ప్రభు బ్రతికి ఉన్నాడు, మన క్రీస్తు ప్రభు బ్రతికి ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనందరితో మాట్లాడుతున్నాడు.
Hallelujah. 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 సజీవులు ఆరాధించుగాక. మన ప్రభు సజీవుడు, సజీవులకు దేవుడు, సజీవులకు దేవుడు. ఆయన ఎందుకంటే మృతులు కూడా తిరిగి లేపినాడు, మృతులు కూడా తిరిగి లేపినాడు. ఆ ప్రభు ఎదురుకు వచ్చే మనము, ఆ ప్రభు ఎదురుకు వచ్చే మనము, ఆ దేవుని ఎదురుకు వచ్చే మనము. ఈ దేవుడు భూమిని శూన్యములో వేలాడ తీసిన గొప్ప దేవుడు. మానవుల పాపము కొరకు పరిహారముగా శిలువలో పరిహారము చెల్లించిన రక్షకుడు. ఈ క్రీస్తు విమోచకుడు, విమోచన క్రైదనము చెల్లించిన వాడు. ఒక్కరు ఆత్మ పొందడం కాదు, ఇద్దరు ఆత్మ పొందడం కాదు, రక్తములో కలగబడిన బాప్తిస్మరణ మృతి పొందిన చచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి రావాలి. స్వార్థపరులుగా కూర్చోడానికి లేదు, ప్రతి వారు తిరిగి రావాలి. సంఘం మొత్తం కూడా క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అప్పుడే మేము మీకు చేస్తున్న పరిచర్యకు ఒక అర్థమున్నది, ఒక అర్థమున్నది. మీ ఒక్క రూపాయి బిళ్ళ కూడా మాకొద్దు, మీ ఒక్క రూపాయి బిళ్ళ కూడా మాకొద్దు. మీరు తిరిగి లేవాలి. మన ప్రధాన కాపరి ఇక్కడ మనందరి కొరకు చేస్తున్నాడు పరిచర్య. ఎక్కిరించకు, స్వార్థ పనుల కూతురి ఎక్కిరించకు. సైతాన్ని సిగ్గుపోరాయిన పోక ఆ గడ్డ సర్వము తంత్రము సిగ్గుపారైపోను గాక. ఒక్కొక్కరు ఒక్కొక్కరు క్రీస్తు ప్రభు ఆ మహిమ పైకెత్తబడును గాక. ఆరాధించండి, ఆరాధించండి, ఆరాధించండి. గొర్రెపిల్లా మీకు ఘనత, గొర్రెపిల్లా మీకు స్తోత్రం, గొర్రెపిల్లా మీకు స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Goodbye.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారమైతే శరీరేచ్ఛలను పాదముల కింద తొక్కువారమైనాము. శరీర స్వభావ మనసును పాదముల కింద తొక్కువారమై ఉన్నాము. క్రీస్తు యేసు యొక్క మనసును ఆయుధముగా ధరించుకుందాము. Holy, 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 holy. Dara khada dhara dhara dhudara dhudara. Hallelujah, hallelujah. Jaya, 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 నాశనకరమైన గుంటలోంచి పెంట కుప్పలోంచి పైకి లేపిన వాడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేమేమై ఉన్నామో ప్రభువా, మేమేమై ఉన్నామో ప్రభువా, అది నీ కృపయే కదా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఒక్కడవే అర్హుడు, ఆరాధనకు నీ ఒక్కడవే అర్హుడు, ఆరాధనకు ఏ విలువ నీవే. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. ప్రజలందరూ జీవం పొందునుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు జీవం పొందునుగాక. ఆ క్రీస్తు జీవం పొందునుగాక. క్రీస్తు జీవం పొందునుగాక. క్రీస్తు జీవములకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి అంధకార దురాత్మక సర్పం యొక్క ప్రతి శక్తి సంఘం యొక్క పాదముల కింద తొక్కబడునుగాక. ప్రతి చింత క్రీస్తులో తొలగిపోనుగా. ప్రతి దుఃఖము క్రీస్తు నామములో కొట్టివేయబడునుగా. మన ప్రతి విచారము క్రీస్తు నామములో కొట్టివేయబడునుగా. క్రీస్తు ప్రభువు వారి యొక్క సంతోషం, క్రీస్తు ప్రభువు వారి యొక్క ఆనందం, క్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమ ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా అంతరంగములు అనుభవించింది కాక.
పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావం తొలగించిన మా ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని ప్రభు, ఆ దేవుని సన్నిధిని ఆ ప్రభు ఆత్మను అంతరంగంలో అనుభవిస్తాము. సంతోషముగా ఆ నాశకరమైన గుట్ట నుంచి ప్రభు విడిపించాడు, ఆ కడ సర్పం నుంచి ప్రభు విడిపించాడు, ఆ పాతాళ శక్తి నుంచి ప్రభు మనం విడిపించాడు, ఆ దుష్ట మనసు నుంచి ప్రభు విడిపించాడు, ప్రతి పాపం ఊపిలో నుంచి ప్రభు విడిపించాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సొత్తుగా ప్రభు మనలో చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధమైన మా ప్రభువా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. మెట్టుకు ప్రభువా, హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తుని ధరించుకోమని సెలవిస్తున్నా ప్రభువా. ఆ క్రీస్తుని ప్రభువును ధరించుకున్న వారు శరీరీచ్చను నెరవేర్చని ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు. అవును ప్రభువా, తండ్రి మిమ్మల్ని ధరించుకున్న వారు ప్రభువా ప్రతి శరీర విచ్ఛేదనలో ప్రభువా పాదముల కింద తొక్కి ప్రభువా తండ్రి వారు తిన్నను తినకపోయినను బ్రతికినో బ్రతకపోయినను ప్రభువా బ్రతికినో చనిపోయినను ప్రభువా మీ కొరకే బ్రతుకుతున్నారని సెలవిస్తున్నా ప్రభువా. అవును ప్రభువా, మీ సంఘము ప్రభువా మీ కొరకు నేను మేమందరము బ్రతుకున్నట్లుగా కృప దయచి ఇదిగో మా పితరులందరూ ప్రభువా మీ కొరకు బ్రతికి ప్రభువా బలా నమ్మకమైన దాసులని ప్రభువా మీతో పిలువబడుతున్నందుకు స్తోత్రం. అవును ప్రభా, మీరు పిలిచి ప్రభా మీ శిష్యులతో అంటున్నారు ఈ భూలోకంలో మీకు ఏమీ దొరకదు కానీ నా రాజ్యములో 12 సింహాసనములు మీకు ఇస్తానని. ఇదిగో ప్రభువా మిమ్మల్ని వెంబడిస్తే మాకేమొచ్చిందని సెలవిస్తున్నప్పుడు ప్రభా నా రాజ్యము మీరు స్వతంత్రించుకుంటారని సెలవిస్తున్నారు. అవును ప్రభా, మా అందరి పాపముల నిమిత్తము ఆ గొల్గొతలో ఆ సిలువలో మీ రక్తమంతా కాల్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేసి మృతులను సైతం బ్రతికించిన వాడు బ్రతికి ఉన్న వారికి ఇప్పుడు సజీవుడైన దేవుడిగా ఉండి బ్రతికి ఉన్న దేవుడిగా ఉండి మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్న క్రీస్తు ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘమును బట్టి స్తోత్రము, ఈ ప్రాంతమును బట్టి స్తోత్రము, కూడి వచ్చిన ఒక్కొక్కరిని బట్టి మీకే స్తోత్రము, ఈ మాటలు విలిచిన ప్రతి వారాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంతవరకు ప్రభు మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించిన దేవా స్తోత్రం. అవును ప్రభా, మీ రాజ్యం భోజనము పానము కాదని ప్రభు
నీతి సమాధానము పరిశుద్ధాత్మని యందు ఆనందమని సెలవిస్తున్న మా దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. అట్టి రాజ్యములకు ప్రభువా మా ప్రియ సహోదరులందరినీ మా అందరినీ సిద్ధపరచమని, మీ పరిశుద్ధాత్మతో సిద్ధపరచమని ప్రభు. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీ పరిశుద్ధాత్మతో ఆ సమాధానము, నీతి, పరిశుద్ధమైన ఆ కలతప్పులు లేని ఆ రాజ్యము కొరకు ప్రభు నిత్యము నిలిచి ఉండు ఆ నిత్య శిరోను కొరకు మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మతో సిద్ధపరచమని కృప చూపమని మా సమస్త మీ చేతులు సమర్పిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి వారిని మీ చేతులు సమర్పిస్తున్నాం. సంఘమును బట్టి మీకు స్తోత్రం, సకల పరిశుద్ధులను బట్టి స్తోత్రం, సార్వత్రిక సంఘమును బట్టి మీకు స్తోత్రం. మీ దాసులు, మీరు ఎన్నుకున్న మీ దాసులందరూ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. ఇంకను ప్రభు బలహీనైన బలపరుస్తున్న దేవుడా మీకు స్తోత్రం. ఇంకను మీ ఆత్మలో ప్రభు తెలుతున్న వారిని మీ ఆత్మచేత నడిపిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నారు. ఇంతవరకు మీరే సమస్త ఆరాధన జరిగించినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నారు. మా సమస్త మీ చేతులు సమర్పించుకుంటూ ఈ మాటలన్నీ ప్రభు ప్రతి హృదయంతరంగంలో నీరుగట్టి ఫలింపచేసి మీ రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.